12 7వ గోపికని లేపే పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తిరువడిగళే శరణం. கனைத்து கனைத்து இளங்கத்தெருமை இளம் கத்தெருமை கன்றுக்கிறங்கி கன்றுக்கிறங்கி நினைத்து நினைத்து முளை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ పాసురంలో ఆండాళ్ తల్లి నిద్రలేపుతోన్న గోపిక ఎంతటి ధనవంతురాలంటే ఆమె ఇంట్లోని లేగదూడలు గల గేదెలు దూడలు తమ వద్దకు మరికరానందువల్ల పాలు చేపుకు వచ్చి జాలి కలవై అరుస్తూ ఉన్నాయి. దూడలకేమో కడుపు నిండిపోయి మళ్లీ తల్లి వద్దకు రావడం లేదు. గోపబాలురేమో కావాల్సినన్ని పాలు పితుక్కొని ఆ తర్వాత తమ తమ పళ్లకు వెళ్లిపోయారు. ఇక ఈ గేదెలేమో పాల భారం ఎక్కువై దూడ తన పొదుగులో మూతి పెట్టినట్లు తలంచి పొదుగుల గుండా పాలు స్రవిస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ గోపిక యొక్క ఇల్లంతా బురదగా ఉంది. అంతటి మహా ఐశ్వర్య సంపన్నత కలిగిన గోపబాలుని యొక్క చెల్లెలు ఈమె. బహుశా ఈమెని చూడ్డం కోసమే ఆ బాలకృష్ణుడు ఎన్నోసార్లు ఈ గోపబాలుని స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మీరింటికి వస్తూ ఉండేవాడేమో అని ఊహించింది ఆండాళ్ తల్లి. అలాగే ఈ గోపికను ఎలా నిద్రలేపుతోందంటే, అమ్మా, అంతటి స్వామి ప్రేమ కలిగిన దానా, మేమంతా నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం. చల్లని మంచు మా తలలపై పడుతున్నా సరే అలాగే నుంచునున్నాం. నీ ఇంట స్రవించుచున్న పాల వరదల చేతను ఇక్కడ నిలవడానికి ఆధారం లేక నీ ఇంటి పై కప్పు పట్టుకుని మరీ నిల్చున్నాను చూడు. అమ్మా, లంకాధిపతి అయిన రావణుణ్ణి కోపంతో చంపిన మనోభిరాముడైన ఆ శ్రీరాముని గానం చేస్తున్నావు. అది విని కూడా నీవు నోరు విప్పవా? ఏంటి ఆ గాఢ నిద్ర? నీ నిద్ర సంగతి, మేం నిన్ను పిలుస్తున్న సంగతి ఇదిగో ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అయినా కూడా మా మాట నీకు వినిపించడం లేదా? నిద్రలే అంటూ నిద్ర లేపుతోంది. అలాగే ఇక్కడ మనకు సందేశం కూడా అర్థమవుతోంది. నిత్యం సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అంటే మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం ఆలోచిస్తున్నా సరే ఎప్పుడూ మన మనస్సు ఆ స్వామి చెంతనే ఉండాలి అనే సత్యాన్ని తెలుపుతోంది ఆండాళ్ తల్లి ఈ 12వ పాసురంలో. మరి ఆండాళ్ తల్లి కృష్ణుడి భక్తురాలు కదా, కృష్ణుడి గురించి కీర్తించక రాముని గురించి కీర్తిస్తున్నాం అంటుందేంటి? తెలుసుకోవాలంటే తరువాతి పాసురం దాని తాత్పర్యం తప్పకుండా వినాల్సిందే. జై శ్రీమన్నారాయణ. కర్మనిష్ఠులు, కైంకర్యనిష్ఠులు అని ఇరువురుంటారు. కర్మనిష్ఠులు స్వధర్మాన్ని భగవదాజ్ఞగా భావిస్తూ ఆ కర్మలు మానకుండా ఆచరిస్తూ ఉంటారు. అలాంటి గోపవంశంలో అవతరించిన
ఒక గోపికని నిన్న ఆండాళ్ళ తల్లి మేల్కొలిపారు. వాళ్ళు బోళ్ళన్ని పశువులు కలిగి ఉన్నారు. ఆ పశువులకి బాగా ఎక్కువగా పాలు ఉన్నాయి కదా, తీయకపోతే వాటికి బాధ కలుగుతుందని తీశారు. అలాగే ఈనాడు ఉన్నటువంటి గోపికా వంశం కైంకర్య నిష్ఠులు. వీళ్ళు స్వధర్మాన్ని కూడా వదిలిపెట్టి భగవత్ కైంకర్యమే తప్ప ఇంకోటి ఏదీ లేదు. యమయా సంధ్యావందనం చెయ్యంటే సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నానతుభ్యం నమః భో దేవా పితరశ్చ తర్పణ విధే నాహం క్షమః క్షమ్యతాం. సంధ్యావందనమా నీకో నమస్కారము, స్నానమా నీకో నమస్కారము అంటూ వాళ్ళు నిత్యకృత్యాలలో చేసేటటువంటి ఏ కర్మాచరణ వాళ్ళు చేయరట. కేవలం భగవంతుని యొక్క కైంకర్యమే కారణం. వాళ్ళు ఆ భగవంతుని కార్యాలలోనే ఉంటున్నారు. అందువల్ల ఈ కర్మలేమీ ఆచరించట్లేదు. మనకు ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది. ఇదేమిటి, అర్జునుడు కర్మని మానితే యుద్ధం చేయకపోతే కృష్ణుడే కదా కరిష్యే వచనంతవా అనేంత వరకు భగవద్గీతని చెప్పి అతనికి ధర్మాన్ని ఆచరింపచేయించాడు. మరి వీళ్ళందరూ ఇక్కడ కర్మని మానేసి భగవత్ కైంకర్యంలో ఉంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అంటే వీళ్ళకి కర్మాచరణ అంటే స్నానాలు సంధ్యావందనాలు మానేసి భోజనం మాత్రం చేసేవాళ్ళు కాదు. ఏదైనా అన్నీ సర్వేశ్వరుడే, ఆ భగవంతుని కోసమే అన్నీ చేస్తారు. లోకంలో మిగతా వాళ్ళు అన్నీ మానేసి భోజనం మాత్రం సమయానికి తీసుకుంటుంటారు. అలా ఉండకూడదు. వీళ్ళు లక్ష్మణస్వామిలాగా ఉండేటటువంటి గొప్ప నిష్ఠ. లక్ష్మణస్వామి నాకన్నా నీ కైంకర్యం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు. నా దేవలోకాక్రమణం నా అమరత్వం ఆంవృణే ఐశ్వర్యం వా త్రిషు లోకేషు కామయేన త్వయా వినా. అన్న నువ్వు తప్ప నాకు ఇంకేదీ అవసరం లేదు, నీ సేవే నాకు పరమావధి అన్నాడు లక్ష్మణస్వామి. అందువల్ల తన స్వధర్మాన్ని కూడా వదిలిపెట్టేసి వెళ్ళినట్లుగా ఈనాటి గోపిక యొక్క సోదరుడు కృష్ణుని దగ్గరే ఉంటూ కృష్ణుడి కైంకర్యాలు చేస్తూనే ఉంటాడు. మరి ఇలాంటప్పుడు ఇతని కర్మ ఎవరు చేస్తారు? శాస్త్రం చెప్తుంది మనకి, ఎవరైతే భగవత్ కర్మలో ఉన్మస్తకమైపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి కర్మలోపం కలగకుండా మత్కర్మ కుర్వతాన్లోకే కర్మలోపే భవేద్యది తత్కర్మణి ప్రవర్తంతే తిస్రః కోట్యో మహర్షయ అని. ఎవరైతే కర్మ చేయడానికి వీలు కాకుండా భగవత్ సేవలో అలా తల మునకలైపోతారో, అలాంటి వాళ్ళకి ఇంకేమీ గుర్తు రాకుండా ఉంటారో, వాళ్ళ కర్మని చేయటానికి కోట్ల మంది మహర్షులంతా ముందుండి వాళ్ళ కర్మ చేస్తుంటారట. అలాంటి గొప్పది. మరి కర్మ చేయకపోతే వాళ్ళ దోషాలన్నీ ఎలా తొలుగుతాయి? భగవంతుడు చెప్పాడు కదా మనకి, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ. అన్ని ధర్మాల్ని వదిలిపెట్టంటే పూర్తిగా వదలటం కాదు, కర్మలు ఆచరిస్తూ ఉండాలి. భగవంతుని మీద ఆయనే చేయిస్తున్నాడనే భావన ఉండాలి. అలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ పాపాలు పోగొడతాడన్నాడు. అందులోనూ ఇక్కడున్న ఈనాటి గోపికా వంశంలో ఉన్న సోదరుడు సామాన్యుడు కాదు. భగవత్ కైంకర్యమే తప్ప ఇంకోటి ఏమీ లేనే లేదు. మరి ఇలాంటి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ పాపాలన్నీ ఎలా తొలుగుతాయి? వాళ్ళు ఎలా రక్షించబడతారు అంటే, సాక్షాత్తు సర్వేశ్వరుని సేవలో ఉండేవాడికి రక్షకం ఎందుకుండదు గనక. నానుం వేండా నీయుం వేండా రాజకుల మహాత్మ్యత్తాలే అవయ్యే విట్టుపోం కాణ్ అన్నట్లు భగవంతుడు అవసరం లేదట, మన పాపాలు తొలగించుకోవడానికి మనము అవసరం లేదు. రాజకుల మహాత్మ్యం అంటే ఎవరైనా రాజుగారి దగ్గరికి రోజు వెళ్తుంటే శత్రువులు చూసి అమ్మో వీడికి రాజుతో సత్సంబంధాలు ఉన్నాయని వాళ్ళు పోయినట్లుగా రోజు భగవంతుని ఆలయానికి వెళ్ళటం, భగవంతుని దగ్గర కాసేపు కూర్చుని శరణాగతి చేస్తూ కాసేపు ఏదైనా భగవద్ ధ్యానంలో ఉంటే ఆ పాపాలు వాటంతట అవే గప్చిపుగా వెళ్ళిపోతాయి అంటారు మన పెద్దలు. అలాంటి గొప్ప నిష్ట కలిగినటువంటి మహానుభావుడు. పాపాల గురించి బెంగలేదు, భగవంతుని సేవ మాత్రమే మిన్నా అనుకుని తన స్వధర్మాన్ని వదిలిపెట్టేశాడు. ఈయనకి బోళ్ళన్ని గేదెలు ఉన్నాయి. పశువుల కంటే గేదెలకి వాటి పిల్లల మీద బాగా ప్రేమ ఎక్కువ. అవి దూరంగా కట్టేసి ఉన్నాయి. వాటికి పాలివ్వటం గురించి బాధపడుతూ అవి అరుస్తూ ఉంటే తట్టుకోలేక ఎవరూ వెళ్ళి పాలు పితకడానికి వీలు లేకపోయినప్పటికీ అవి భావించుకుంటూ తమ పిల్లలకి పాలన ఇచ్చేస్తున్నాయట. అవన్నీ అలా కారి ఇల్లంతా కూడా తడి అయిపోయింది, ముద్ద అయిపోయింది.
అలాంటి గొప్ప సంపద కలిగినటువంటి గోపబాలకుని యొక్క చెల్లెలు ఈవిడే. ఆవిడని నిద్ర లేపుతున్నాడు ఆండాళ్ళ తల్లి. సామాన్యమైనటువంటి గోపిక కాదు. ఇలా ఇక్కడ బురదంతా ఉంది తల్లి, నీకోసం వచ్చాం. పైనుంచి మంచు పడుతుంది, కింద నుంచి బురద, హృదయంలో కృష్ణ విరహం. ఈ ప్రవాహాల యొక్క తాకిడి తట్టుకోలేక మేము ఎక్కడ కొట్టుకుపోతాము అని నీ వాకిటిని పట్టుకున్నాం, నీ ముంగిట ఉన్నటువంటి గుమ్మాన్ని మేము పట్టుకున్నాం. మమ్మల్ని అనుగ్రహించు, నువ్వు రా బయటికి అని ఆవిడని నిద్ర లేపుతున్నారు. ఇక్కడ ఒక అందమైన దృష్టాంతాన్ని చెప్తున్నారు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త అంటూ కోపం చేత లంకాపురికి రాజైనటువంటి రావణాసురుని సంహరించాడే రామచంద్రుడు. మనత్ కినియానై, మనస్సుకి చాలా ఆనందాన్ని ఇచ్చేవాడు. అలాంటి ప్రియమైన రాముణ్ణి పాడదాం. అలా పాడుతున్నా నువ్వు రాకుండా, నోరు తెరవకుండా ఇంకా నిద్రపోతున్నావే. ఊరంతా వచ్చిందమ్మా నేను లేపడానికి. ఏమిటి నీ పెద్ద నిద్ర? అనైతిల్లత్తారు మరిందు, ఊళ్ళో ఉన్నవారందరికీ కూడా తెలుస్తోంది అని ఆండాళ్ళ తల్లి నాటి గోపికని నిద్ర లేపుతున్నారు. జై శ్రీమన్నారాయణ.